శ్రీ వినాయక స్వామి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గౌడ సంఘం తరఫున. ఈ యొక్క కార్యక్రమానికి మన పెద్దలు కొండూరు రమేష్ గౌడ్ గారు మరియు అలాగే ముద్దగోని రమేష్ గౌడ్ గారు వారి దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత గౌడ సంఘం వినాయకుడు గత ఒక 30-40 ఏళ్ళ నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం. విఘ్నేశ్వర స్వామిని శాశ్వతంగా మన కొండూరు రమేష్ అన్న గారు ప్రతి సంవత్సరం ఇప్పుడు గతంలో కూడా మన అన్నగారు ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చేసిండు అచ్చన్న గారు. అట్నే పోయినసారి లాస్ట్ ఇయర్ మన చెరుకు ధనంజయ గౌడ్ గారు, అట్నే పోతే మెరుగు మైసగౌడ్ గారు, ఇలా ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్కరు మా దాంట్లో చేయడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్కరు మా క్యాస్ట్ వాళ్ళు ఏదో వాళ్ళకు తోచిన విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామికి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఈరోజు ఎంకిరాల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గత 30-35 సంవత్సరాల నుంచి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ట చేస్తాము. ఆ కార్యక్రమంలో ఈరోజు భాగంగా ఈరోజు గణేష్ ఉత్సవం గణేశుని వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతున్నాము. అట్టి కార్యక్రమానికి సహకరించిన వారు కొండూరు రమేష్ వారి దంపతులు, అలాగే ముద్దగోని రమేష్ వారి దంపతులు ఈరోజు సహకరించారు. వారికి ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. వారికి ఆ వారికి వారి కుటుంబానికి స్వామివారి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ వినాయకునికి ప్రతి సంవత్సరం మా యువకులు ఎంతో ఉత్సాహంగా వారు ఎన్ని పనులున్నా కూడా వదిలిపెట్టుకొని ఈ నవరాత్రులు వినాయకుని దగ్గరనే ఉండి భజన చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు జరుపుతారు. కాబట్టి గౌడ సంఘం తరపు నుంచి మా గౌడ యూత్కు మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే పట్టుదలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 35 సంవత్సరాల నుంచి ఈ వినాయకుని ఎంతో భక్తి శ్రద్ధలతో నడుపుకుంటున్నాం. కాబట్టి అప్పటి నుండి కూడా ఎవరికో ఒకరి వారు తోచిన కాడికి సహాయ సహకారాలు ఇస్తూ ఈ వినాయకునికి గత 15-20 సంవత్సరాల నుంచి కొండూరు రమేష్ గారే ఆ విగ్రహానికి ఎంతన్నా కానీ 5,000 నుంచి స్టార్ట్ చేసిండు. ఇప్పుడు 20,000 దాకా కూడా వస్తుంది. ఆ విగ్రహం మొత్తం ప్రతి సంవత్సరం కొండూరు రమేష్ గౌడ్ గారు ఇప్పిస్తారు. వారికి గౌడ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.